బ్రీఫ్‌గా నా యూపీఎస్సీ జర్నీ గురించి కొంచెం చెప్దామనుకుంటున్నా. ఎయిదర్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ఆర్ ఇంటర్వ్యూ ఏదైనా సరే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అయితే ఉండాలి. అంటే ప్రిలిమ్స్‌కి సెపరేట్‌గా ఆర్ మెయిన్స్‌కి సెపరేట్‌గా అలా అయితే ఎప్పుడు చేయకూడదనమాట. ఎందుకంటే యూపీఎస్సీ నాట్ జస్ట్ ఎన్ ఎగ్జామ్. అదేంటంటే ఒక ఆఫీసర్‌ని సెలెక్ట్ చేస్తుంది. ఏదో చదివామా లేకపోతే ఎంసీక్యూస్ చేసాం, క్వెషన్స్ రాసాం అలా కాదు. ఒక ఇంటిగ్రేటెడ్‌గా ఒక నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలనమాట. అండ్ హౌ యూ ఆర్ లింకింగ్ టు ద సొసైటీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే జర్నీ లాంగ్ టర్మ్ గాబట్టి ఫస్ట్ ఏంటంటే ప్లానింగ్ ఉండాలి. అండ్ దెన్ లైక్ ఇంప్లిమెంటేషన్ అండ్ థర్డ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెక్టిఫికేషన్. లైక్ చాలామంది ప్లానింగ్ చేస్తాము, టెస్ట్ కూడా రాస్తాము. కానీ రెక్టిఫై చేసుకోము మిస్టేక్స్. ఎప్పుడు సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. ఎయిదర్ ఇట్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ఏదైనా. సో, ఆ రెక్టిఫికేషన్ అనేది చేయలేకపోతే ప్రతిసారి మనది ఎక్కడో ఒక దగ్గర ఉండిపోతదనమాట. ఈవెన్ నాకు స్టార్టింగ్ 2 అటెంప్ట్స్‌లోనే నాకు మెయిన్స్ అనేది బిగ్ హర్డిల్. సో, నేనది ఎప్పుడైతే క్రాస్ చేయగలిగానో నాకు ఈజీ సెయిల్ అయింది. అంతేగాని ముందరంతా నేను సఫర్ అయ్యేదాన్ని మెయిన్స్ వరకు వస్తే. అండ్ వెన్ కమింగ్ టు ప్రిలిమ్స్ స్ట్రాటజీ, ప్రిలిమ్స్ ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ సీసెట్ క్వాలిఫై అవ్వాలి. ఎందుకంటే 23లో నాకు సీసెట్ క్వాలిఫై అవ్వకపోవడం వల్ల ఉండిపోయింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే సీసెట్ మినిమమ్ మార్క్స్‌తో అట్‌లీస్ట్ 75 వచ్చేటట్టు డెడ్‌లైన్. క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేటట్టు చూసుకోవాలి. అండ్ దెన్ పేపర్ 1 తీసుకుంటే లైక్ పేపర్ 1 స్టిక్ టు ద బేసిక్స్. ఎన్‌సీఈఆర్‌టీస్ అండ్ బేసిక్ టెక్స్ట్ బుక్స్. కరెంట్ అఫైర్స్ ఈజ్ ఓకే. బట్ టూ మచ్ ఎంఫసిస్ అయితే ఇవ్వకూడదనమాట. లైక్ బయట ఇన్‌స్టిట్యూట్స్ నుంచి వచ్చే కరెంట్ అఫైర్స్ బుక్స్ గానీ, లేకపోతే మంత్లీ కరెంట్ అఫైర్స్ అవి మనకి ఇంకా యాడ్ ఆన్ బర్డెన్ అనమాట. అంటే లైక్ నేను ఫాలో అయిన స్ట్రాటజీ అయితే జస్ట్ హిందూ అండ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇఫ్ పాసిబుల్ తీసుకొని అందులో ఇంపార్టెంట్‌వి మెయిన్స్‌కి సెపరేట్‌గా అండ్ ప్రిలిమ్స్‌కి సెపరేట్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. అండ్ ఫైనల్‌గా చూసుకునేదాన్ని. మంత్లీ కరెంట్ అఫైర్స్ నేనెప్పుడు వేరే ఇన్‌స్టిట్యూట్ గాని ఏమి చూసేదాన్ని కాదు. ఎందుకంటే అది ఎక్స్‌ట్రా యాడెడ్ బర్డెన్ మనకి. మెయిన్‌లీ ఏంటంటే ఎన్‌సీఈఆర్‌టీస్ అండ్ బేసిక్ టెక్స్ట్ బుక్స్ నుంచే స్టిక్ ఆన్ అవ్వాలి. మోస్ట్ ఆఫ్ ది అట్‌లీస్ట్ 30-40% ఆఫ్ క్వెషన్స్ దాని నుంచే వస్తాయి. అక్కడ మనం మాక్సిమం పుష్ చేసుకోగలిగితే మన స్కోర్స్ ఆటోమేటిక్‌గా 100 నియర్ టు ద 100 అలానే ఉంటాయి. అక్కడ ఎప్పుడైతే పుష్ ఇవ్వలేకపోతామో ఆబ్వియస్‌గా తగ్గుతాయి. వెన్ కమింగ్ టు మెయిన్స్, మెయిన్స్ ఏంటంటే ఆప్షనల్ అండ్ జీఎస్ 2 సెపరేట్‌గా చేసుకోవాలి ప్రిపరేషన్. ఆప్షనల్‌కి ఒక 3-4 అవర్స్ ఇచ్చుకుంటే అండ్ జీఎస్‌కి ఒక 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ ఇచ్చుకోవాలి ఇన్ ఎ డే అలా. జీఎస్ ఏంటంటే జీఎస్ 1-4 అపార్ట్ ఫ్రమ్ ఎస్సే ప్రాక్టీస్ అన్నమాట. ఎంత మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అంత యాక్యురేట్‌గా క్వెషన్ మనం హిట్ చేస్తున్నాము. అండ్ ప్రాక్టీస్ అండ్ దెన్ మనం చేసిన మిస్టేక్స్ అంటే ఇప్పుడు ఒక క్వెషన్‌కి 4 మార్క్స్ వచ్చిన దానికి, ఒక క్వెషన్‌కి 5 మార్క్స్ వచ్చిన దానికి డిఫరెన్స్ ఏంటో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే అక్కడ 5 ఎందుకు పడుతుంది? ఇక్కడ 4 ఎందుకు వస్తుంది? సో, అది చూసి రెక్టిఫై చేసుకోగలిగితే మెయిన్ స్కోర్‌లో అట్‌లీస్ట్ ఒక 50-100 మార్క్స్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. నార్మల్ మనం చేసే ప్రిపరేషన్‌కి ఒక ఎక్సలెంట్ స్కోర్ రావాలి అంటే. అండ్ ఎథిక్స్. ఎథిక్స్ అనేది చాలా తక్కువ సిలబస్ గానీ, ఎథిక్స్‌లో యాక్చువల్‌గా చెప్పాలంటే మన మార్క్స్ ఇవన్నింటికన్నా అక్కడేంటంటే మన ఎథికల్ జడ్జ్‌మెంట్ ఎలా ఉంది? మనం ఏ వేలో ఆలోచిస్తున్నామని జడ్జ్ చేస్తారు బేసిక్‌గా పేపర్ చూసి. అందులో ఏంటంటే హూ యూ ఆర్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే అకార్డింగ్ టు మై వ్యూ. అండ్ ఎస్సేలో కూడా అంతే. ఎస్సే కూడా సిమిలర్ స్ట్రాటజీ అనమాట. సో, అందరికి చాలా యూనిక్ వే ఉంటది. యూనిక్ వే ఆఫ్ రైటింగ్ ఉంటది. యూనిక్ వే ఆఫ్ అండర్‌స్టాండింగ్ ద సొసైటీ ఆర్ సరౌండింగ్స్ ఉంటది కాబట్టి మనకు అర్థమైనట్టు మనం ఎగ్జాంపుల్స్ కూడా మనల్ని రిఫ్లెక్ట్ చేయగలగాలనమాట. నువ్వెంత కీన్‌గా చూస్తున్నావు, లేకపోతే ఎలాంటి టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నువ్వు ఇంబైబ్ చేస్తున్నావు సొసైటీ నుంచి. అవన్నీ చూసుకొని ఎథిక్స్ ఆర్ ఎస్సే‌గా చూసుకోవాలి. ఎస్సే ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫిలాసాఫికల్ ఎస్సేస్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తున్నారు గ్రాడ్యుయల్‌గా ఓవర్ 2-3 ఇయర్స్. సో, ఫిలాసాఫికల్ ఎస్సేస్‌లో ఏంటంటే మెయిన్ ఇది ఆ పాత ప్యాటర్న్ లైక్ సోషల్, పొలిటికల్ ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ మనం రాయడానికి అవ్వదనమాట. అట్‌లీస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఆర్ ఒక డైమెన్షన్ తీసుకొని దాన్నే డీప్‌గా డిగ్ చేయాలి. డిఫరెంట్ డైమెన్షన్స్ టచ్ చేయకుండా ఫిలాసాఫికల్ ఈస్ మోర్ లైక్ నువ్వెంత డీప్‌గా థింగ్స్ అండర్‌స్టాండ్ చేసుకుంటున్నావు అనే దాని మీద దట్ ఎస్సే ఈస్ అబౌట్. నాట్ అబౌట్ అవర్ నాలెడ్జ్. సో, మనం దాన్ని ఎంత ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఒక్క పాయింట్‌ని అనేది వాళ్ళు చూస్తారనమాట. సో, దానికి కూడా ప్రాక్టీస్ కావాలి. సో, మెయిన్స్‌కి మోస్ట్‌లీ లైక్ ఈవెన్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ఆర్ ఇంటర్వ్యూ ఏదైనా సరే ప్రాక్టీస్ అనేదైతే చాలా ఇంపార్టెంట్. మన టెస్ట్ సీరీస్ చాలా మంది తీసుకుంటాం గానీ రిగరస్‌గా ఫాలో అవ్వమనమాట. ఎందుకంటే వాళ్ళిచ్చేవి ఏంటి ఇన్ని వీక్లీ టెస్ట్సా అని. బట్ యూ హావ్ టు ఫాలో ద థింగ్. ఎందుకంటే ఈవెన్ టాపర్ అవ్వని, ఎవరవ్వని అది చేయకుండా అయితే ఎగ్జామ్ క్లియర్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఎవరో రేర్‌గా ఉంటారు. వాళ్ళు ఎక్సెప్షనల్ కేసెస్. బట్ నార్మల్ కన్వెన్షనల్‌గా ఉండే పీపుల్ అందరూ
టెస్ట్ సిరీస్ అన్ని ప్రాక్టీస్ చేస్తారు. బట్ స్కోర్స్ గురించి ఆలోచించకూడదు ఇనీషియల్ స్టేజెస్‌లో. ఒకసారి మన ప్రిపరేషన్ కంప్లీట్ అయింది అన్నప్పుడు స్కోర్ గురించి ఆలోచించుకోవాలి. అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ గురించి అయితే లైక్ ఇంటర్వ్యూ ఇస్ మోర్ అబౌట్ అవర్ పర్సనాలిటీ అనమాట. స్టార్టింగ్‌లో ఇంటర్వ్యూస్ లైక్ మాక్స్ ఇచ్చినప్పుడు గానీ, లేకపోతే మనం ఇంటర్వ్యూ ఇవ్వగలమా అనే ఒక సెల్ఫ్ డౌట్ ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా మనకదంతా న్యూ టు ద జర్నీ గాబట్టి మనకి చాలా కొత్తగా అనిపిస్తది. అండ్ మనం భయపడతాం కూడా. బట్ అప్పుడేంటంటే జస్ట్ రిమెంబర్ దట్ మనం ఏంటి అనేది నువ్వు బోర్డ్‌కి చూపించాలి అనేది ఒక్కటే గుర్తుపెట్టుకొని లోపలికెళ్ళాలనమాట. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. అలా అని ఓవర్ కాన్ఫిడెంట్‌గా కూడా ఉండకూడదు. అండ్ నీ పర్సనాలిటీ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. అంటే వీడిని ఎలా అయినా నేను సెలెక్ట్ చెయ్యాలి అనే వాళ్ళకి అనిపించాలనమాట. అండ్ ఇంటర్వ్యూలో అయితే ఖచ్చితంగా ట్రూత్‌ఫుల్‌గా ఉండాలి. అంటే ఏదో ఫేక్ ఆన్సర్స్ ఆర్ పాలిష్డ్ ఆన్సర్స్ ఇస్తే వాళ్ళు మనకన్నా చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ అనమాట. ఇనీషియల్‌గా నాకు ఇంటర్వ్యూ స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్‌లో చాలా మంది చెప్పింది ఇది. అంటే పాలిష్డ్ ఆన్సర్స్ ఇవ్వద్దు అనే చెప్పారు. ఎంత జెన్యూన్‌గా ఉంటే ఈవెన్ దో ఆన్సర్‌లోనే ఏదైనా అటు ఇటు ఉన్నా బట్ దే ఆర్ జెన్యూన్ కాబట్టి వాళ్ళకి మార్క్స్ ఎక్కువేసే ఛాన్స్ ఉంటది. అండ్ ఇంటర్వ్యూ, ఎస్సే ఇవన్నీ లైక్ రిఫ్లెక్టింగ్ అవర్ పర్సనాలిటీ. ఈవెన్ ఎథిక్స్ పేపర్ కూడా. ఈ ఎగ్జామ్ ఓవర్ దీస్ ఇయర్స్ చాలా ఎమోషనల్ ట్రామా కూడా ఉంటాయి చాలా మందికి. మెంటల్ స్ట్రగుల్స్ గానీ, మెంటల్ హర్డిల్స్ అవన్నీ. ఎయిదర్ పర్సనల్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ అవ్వచ్చు ఏదైనా ఉంటాయి. బట్ అవన్నీ ఓవర్‌కమ్ చేసినప్పుడు ఒక్కటే లైక్ మనం ఈ ప్రిపరేషన్ అంతా దేనికి స్టార్ట్ చేసాం అనే పర్పస్ యూ హావ్ టు ఫైండ్ అండ్ స్టిక్ టు దట్ పర్పస్ అంతే. మిగిలిన రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ అలైన్. ఒకసారి మనకు సర్వీస్ వచ్చాక మిగిలిన థింగ్స్ ఎలా అయినా అలైన్ అవుతాయి ఆటోమేటిక్‌గా. సో, వెయిట్ చేయాలన్నమాట మన మూవ్‌మెంట్ గురించి. జస్ట్ మన ప్రాసెస్‌ని ట్రస్ట్ చేస్తూ ఆ ప్రాసెస్ చేసుకుంటా వెళ్ళాలి. అంటే ఒక సైకిల్ అవ్వచ్చు, లేకపోతే ఒక మెంటర్‌ని అవ్వచ్చు, ఎవరినైనా ఒకసారి ట్రస్ట్ చేసాము అంటే యూ హావ్ టు బ్లైండ్‌లీ ఫాలో దెమ్ అన్నమాట. మనకు అనిపించినవి చెయ్యాలి. బట్ వాళ్ళు చెప్పేది కూడా ఎక్స్‌పీరియన్సెస్‌తోని చెప్తారు కాబట్టి యూ హావ్ టు అండర్‌స్టాండ్ వై దే ఆర్ సేయింగో లేకపోతే వాట్ దే ఆర్ సేయింగ్. ఈ ప్రిపరేషన్‌లో అయితే ఫ్యామిలీ అండ్ పియర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ ఏంటంటే నేను నమ్మేదేంటంటే మన చుట్టూ ఉండే 5 ఫ్రెండ్స్ ఈస్ ద సమ్మేషన్ ఆఫ్ అవర్స్ అన్నమాట. సో, మన చుట్టూ ఎంత మంచి క్వాలిటీ పియర్స్‌ని పెట్టుకుంటే మనం అంత మంచిగా మనల్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒక బ్యాడ్ పర్సన్ కూడా గుడ్ పర్సన్ కింద టర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇఫ్ యూ హావ్ 5 గుడ్ ఫ్రెండ్స్. నాకు ఈ ప్రిపరేషన్‌లో మేజర్‌గా హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ కూడా చాలా మందున్నారు. ఎయిదర్ లైక్ మెంటల్ సపోర్ట్ ఆర్ ఎమోషనల్ సపోర్ట్ కూడా. ఎందుకంటే ఇది చాలా లాంగ్ రన్ కాబట్టి అండ్ అందరికి ఫస్ట్ అటెంప్ట్‌లోనో ఆర్ 1 ఇయర్ ఆఫ్ ప్రిపరేషన్‌లో రాదు. సో, ఒక 3, 4 ఇయర్సో, 5 ఇయర్స్ కొంతమంది 10 ఇయర్స్ కూడా చేసిన వాళ్ళుంటారు. సో, వాళ్ళందరికీ ఏంటంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. థాంక్ యూ. Thank you everyone. Thanks for coming.